ఈరోజు డిసెంబర్ 1st సెకండ్ షిఫ్ట్ గురించి మాట్లాడతాం. హియర్ వి గో ద ఫస్ట్ క్వశ్చన్. రశ్మి పాయింట్ ఏ నుండి బయలుదేరి పాయింట్ ఏ నుంచి బయలుదేరి పశ్చిమ వైపు 5 కిలోమీటర్ డ్రైవ్ చేస్తుంది. తరువాత ఆమె కుడివైపుకి తిరిగి 4 కిలోమీటర్ డ్రైవ్ చేస్తుంది. మళ్ళీ కుడివైపుకి తిరిగి 3 కిలోమీటర్ డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ దాకా 3 అనుకుంటే ఇక్కడ 2 మిగులుద్ది. సో ఇంకొంచెం అనుకుందాం. 3 కిలోమీటర్ డ్రైవ్ చేస్తుంది. తరువాత ఆమె ఎడం వైపుకి తిరిగి మళ్ళీ 4, ఇక్కడ నుంచి ఎడం వైపు అంటే పైకేగా, పైకి పోయి 4 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తుందంట. పైకి పోయి 4 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తుంది. చివరిగా కుడివైపుకి తిరిగి మళ్ళీ 2 కిలోమీటర్స్. చూడండి, ఇక్కడ 3 కవర్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత? 2. ఆ 2ని ఇక్కడ కవర్ చేస్తుంది. సో 2 కవర్ చేసి పాయింట్ పి వద్ద అవుతుంది. సో ఇక్కడ పాయింట్ పి ఉంది, ఇక్కడ పాయింట్ ఏ ఉంది. ఇది కొంచెం కింద రాస్తే మీకు బాగా అవుతుంది. ఓకే, చేద్దాంలేండి, అలానే మళ్ళా చేద్దాం. ఓకేనా? హియర్ నుంచి స్టార్ట్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ పాయింట్ ఏ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ 5 వెళ్తుంది పశ్చిమం వైపు. దాని తర్వాత కుడివైపుకి తిరిగి ఏం చేస్తుంది? తర్వాత ఆమె కుడివైపు తిరిగి 4 కిలోమీటర్స్ 4 డ్రైవ్ చేస్తుంది. తర్వాత కుడివైపు తిరిగి మళ్ళీ 3 డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ దాకా 3 అనుకుంటా. మళ్ళీ ఆమె ఎడం వైపు అంటే పైకి తిరిగి 4 కిలోమీటర్ డ్రైవ్ చేస్తుంది. చేశాక చివరిగా కుడివైపు తిరిగి 2 కిలోమీటర్ డ్రైవ్ చేసి ఇది పాయింట్ పిని చేరుకుంటుంది. సో పాయింట్ పి ఇక్కడ ఉంది, పాయింట్ ఏ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే క్రిందకి రావాలి. క్రిందకి అని అంటే ఏంటి? దక్షిణం వైపు రావాలి. దక్షిణం వైపు ఎంత రావాలి? ఇక్కడ ఒక 4 రావాలి, ఇక్కడ ఒక 4 రావాలి. టోటల్ 8 రావాలి. 4 + 4 8 కిలోమీటర్స్ దక్షిణం వైపు రావాలి. దక్షిణం వైపు 8 కిలోమీటర్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి దానికి తక్షణమే ముందు ఒక సరి సంఖ్య, ముందు ఒక సరి సంఖ్య, తక్షణమే తరువాత బేసి, ఈవెను ఆడు ఉండేటువంటి సరి సంఖ్యలు ఎన్ని? ఈవెన్ ఆడు రావాలి. ఈవెన్ ఆడు. ఓకే, ఫస్ట్ దన్న వచ్చింది 2 8 1. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ రావాలి. నెక్స్ట్ ఆడ్తో స్టార్ట్ అవ్వద్దు. ఈవెన్ ఆడ్ నో. ఈవెన్ ఆడ్ ఎస్. 6 6 1 ఒకటి. నెక్స్ట్ ఆడుతూ వద్దు ఆడొద్దు. ఈవెన్ మళ్ళీ ఈవెనే ఉండాల. ఆడు అన్నీ ఆడపు. సో ఓన్లీ 2 మాత్రమే వచ్చినాయి అన్న. 2 8 1 6 6 1 ఓన్లీ 2. నెక్స్ట్ క్వశ్చన్. అనే వ్యక్తులు ఉత్తరాభిముఖంగా ఎంతమంది? 1 2 3 4 5 6 7 మంది ఉత్తరాభిముఖంగా చిన్న వరుసలో కూర్చున్నారు. ఉత్తరాభిముఖం అంటే నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. 2 3 4 5 6 ఇంకో ప్లేస్ ఇద్దాం 7 మంది కూర్చున్నారు. డీకి ఎడం వైపున ఎవరు కూర్చోలేదు. డీకి ఎవరు కూర్చోలేదంటే డీ ఇక్కడే రావాలి, ఎక్స్ట్రీమ్ ఎండే రావాలి. డీ గాడు కంపల్సరీగా ఎక్స్ట్రీమ్ ఎండ్ రావాల్సిందే. డి మరియు సి మధ్య 4 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్ ఎవరు లేరంటే రైట్ సైడే రావాల్సిందే. అప్పుడు ఎవరు? 4. 1 2 3 4 అంటే ఇక్కడ కంపల్సరీ సి రావాలి. వైకి కుడివైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ముగ్గురు వ్యక్తులు రైట్ సైడ్ కూర్చున్నారు అనంట. అంటే వై కంపల్సరీ ఇక్కడే రావాలి, మిడిల్లో రావాలి. 1 2 3 అయిపోయా. వై ఇక్కడ రావాలి. ఏకి తక్షణమే ఎడం వైపున ఎక్స్ కూర్చున్నాడు. అని అంటే ఇలా కన్సిక్యూటివ్గా వచ్చేది ఈ ప్లేసే, ఇంకా ఏ ప్లేసే లేదు. నెక్స్ట్ వైకి డబ్ల్యూ తక్షణ పొరుగువాడు కాదు అన్నాడు. అంటే వైకి పక్కన డబ్ల్యూ రావద్దు, అంటే ఇక్కడ రావాలి డబ్ల్యూ. ఇంకా మిగిలిపోయింది వాడు ఏబిసి బీగాడే. ఓకే, డబ్ల్యూకి ఎడం వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నాడు అంటున్నాడు. డబ్ల్యూ ఎక్కడుంది? 3వ వైపు, ఎడమ వైపు 3వ స్థానం. 1 2 3. 3 వైగాడు ఆన్సర్. దట్స్ ఇట్.
నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ విచ్ మీన్స్ సిలాలిజం అన్నమాట. కొన్ని నీడలు పైకప్పులు, కొన్ని నీడలు పైకప్పులు, మళ్ళీ అన్ని సీలింగులు పైకప్పులు. అన్ని సీలింగులు అంటే దీని లోపల రావాలి సీలింగులు, అన్ని సీలింగులు పైకప్పులు అన్నాడు. ఇప్పుడు చూడు, కొన్ని నీడలు సీలింగులు, నీడలు ఎక్కడుంది, సీలింగులు ఎక్కడుంది, అసలు సంబంధం అన్న ఉందా? కాన్సే. అన్ని పైకప్పులు సీలింగులు, పైకప్పులు ఎక్కడుంది, సీలింగులు ఎక్కడుంది అంటే లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చాడు. లోపల నుంచి బయటకు వస్తే రైటే ఆలో, కానీ బయట నుంచి లోపలికి వచ్చాడంటే ఓన్లీ సమ్ము మాత్రమే రైట్ అవ్వాలి, రిమైనింగ్ అన్నీ రాంగ్ అవ్వాలి. కానీ మనకి ఇచ్చింది ఏంటి, అన్నీ అని ఇచ్చాడు, కొన్ని అనేలే, కాబట్టి ఇది రాంగ్. ఇదేమో కాన్సే, ఒకటి కాన్సే ఇంకోటి రాంగ్, విచ్ మీన్స్ నెయిదర్. నెయిదర్ ఆప్షన్ అంటే ఏంటి, ఒకటి లేదా రెండు ఏది అనుసరించదు, ఒకటి లేదా రెండు ఏది అనుసరించదు, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సి ఈజ్ ఈక్వల్ టు డి. ఏ ఫస్ట్ వచ్చింది, బి సెకండ్ వచ్చింది, సో నో నీడ్ టు చెక్ అనమాట. సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సి ఇక్కడ డి. సి అనే వ్యక్తి డికి కుమారుడు, సి అనే వ్యక్తి డికి కుమారుడు అంటే వీడు పాజిటివ్. నెక్స్ట్ డి రూట్ ఏ, డి ఇక్కడ ఈ ఇక్కడ, డి అనే వ్యక్తి ఈకి సోదరి, డి అనే వ్యక్తి ఈకి సోదరి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ ఎఫ్, ఈ ఇక్కడ ఎఫ్ ఇక్కడ, ఈ అనే వ్యక్తి ఎఫ్కి కుమార్తె, ఈ అనే వ్యక్తి ఎఫ్కి కుమార్తె. నెక్స్ట్ ఎఫ్ @ ఎల్, @ ఎక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఎల్ ఇక్కడ, ఎఫ్ అనే వ్యక్తి ఎల్కి తండ్రి, ఎఫ్ అనే వ్యక్తి ఎల్కి తండ్రి, అంతేనా? ఎఫ్ అనే వ్యక్తి ఎఫ్ అనే వ్యక్తి ఎల్కి తండ్రి అంటే వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఏంది ఇది, అక్కదమ్ముళ్ళైనా ఉండాలి, అన్నజెల్లైనా ఉండాలి, ఎవరైనా ఉండాలి, మొత్తానికైతే సిబ్లింగ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఎల్. ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, సి అనే వ్యక్తి ఎల్కి ఏమవుతాడు అని అడిగాడు. చూడండి, సి అనే వ్యక్తి ఎల్కి ఏమవుతాడు, సి అనే వ్యక్తి ఎల్కి ఏమవుతాడు, ఇది కొడుకు కదా, ఎల్కి ఏమవుతాడు, ఎల్ అనే ఎవరికి అయితే కనుక్కోమంటున్నాడో వాడు నేను అనుకుంటా, నేను మా అక్క వాళ్ళ అక్క నాకే అక్కే, సో మా అక్క వాళ్ళ కొడుకు నాకేమవుతాడు, నెవ్యూ అవుతాడు ఇంగ్లీష్ అయితే. తెలుగు అయితే అక్క వాళ్ళ కొడుకే అవుతాడు, లేదా సోదరి కొడుకు, ఎస్ ఇది రైట్. చూడు, సోదరి కుమారుడు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్, ప్లస్ మైనస్లు మార్చుకోండి, ఇంటూ డివైడెడ్ బై మార్చుకోండి అని ఇచ్చాడు. ప్లస్ మైనస్లను పరస్పరం మార్చుకోండి, సో దట్ ప్లస్ మైనస్లు మార్చుకోండి, ఇంటూ డివైడెడ్ బై మార్చుకోండి అంటే ఇక్కడ మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ఇంటూ వస్తుంది, ఇక్కడ డివైడెడ్ బై వస్తుంది. చూడండి, 104 + 176 ఇంటూ కాదు 176 డివైడెడ్ బై 16 ఇంటూ 9 మైనస్ 192, 16 ఒకట్ల 1 క్యారీ, మళ్ళీ 16 ఒకట్ల 104 ఇక్కడ ఇంటూ 11 9 99, 11 9 99 అంటే 104 + 99 మైనస్ 192. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక 100 అనుకుంటా, ఇది 103 ఇస్తా, ఈ ఒకటి అక్కడ ఇచ్చేసా అంటే 100 అవుద్ది, మైనస్ 192, 100 + 100 నుంచి మైనస్ 192 తీసేద్దాం అంటే మైనస్ 92, 103లో నుంచి మైనస్ 92 తీసాయి, ఇక్కడ ఒక 8 అక్కడ ఒక 3, 11 + 11 అంతే. క్యాలిక్యులేషన్స్ ఎట్లన్నా చేసుకోండి, మీకు కంఫర్టబుల్గా మార్చుకోండి, లేకపోతే అలా అయినా చేసుకోండి. మనకి లేదు యూనిట్ ప్లేస్ చూసుకుంటా అన్నా కూడా ఓకే. చూడండి, యూనిట్ ప్లేస్ కూడా చూసుకోండి, చూస్తామండి, అది కూడా చూస్తాం. యూనిట్ ప్లేస్ కదా మీకు కావాల్సింది, యూనిట్ ప్లేస్ కూడా చూసి చెప్తా. చూడండి 9 ఇది మనకి ఫైనల్ స్టేట్మెంట్ వచ్చింది, ఇదంతా వదిలేయండి. ఇది చూడు, 9 4 ఎంత 17 అంటే 3 పెట్టుకో, 3లో 2 పోతే ఎంత 1 అంటే యూనిట్ ప్లేస్లో 1 రావాలి.
ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది రైట్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆటో వచ్చేసి 2683, టూర్ వచ్చేసి 8136. కోడ్గా చేసినచో కోడ్ ఆర్ ఎంత? బాగా అబ్జర్వ్ చేసినట్లయితే టీఓయు కామన్ ఉన్నాయా? సో ఈ దీనిలలో 3 అక్షరాలు కామన్ ఉంటాయి, అవి తీసేయి. 836 కామన్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. వాడు అడిగింది కోడ్ ఏంటి? ఆర్ అంటే ఏంటి? 1, అంతే. ఒకవేళ ఏ అడిగింటే 2 అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, అంతేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని దీనిలో మ్యాథ్స్, కొన్ని దీనిలో మ్యాథ్స్, నెక్స్ట్ కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్లు, తీర్మానాలు, కొన్ని దీనిలో క్వశ్చన్లు. దీనిలో ఇక్కడుంది, క్వశ్చన్లు ఇక్కడుంది. ఏమన్నా సంబంధం ఉందా? సంబంధమే లేదు, అంటే కాన్సే. ఇది కాన్సే. కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్లు కొన్ని ఆల్రెడీ కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్లు అయినా రైటే, కొన్ని క్వశ్చన్లు మ్యాథ్స్ అయినా ఒకటే. వాడి స్టేట్మెంట్ అది. ఓకే, అన్ని క్వశ్చన్లు మ్యాథ్స్ అన్నాడు, అన్ని క్వశ్చన్లు మ్యాథ్స్. నో, ఇది రాంగ్. వాడు ఆల్రెడీ సమ్ రిలేషన్ ఉంది, అలాంటప్పుడు నో ఎలా ఎంత ఆల్ అనే ఎలా ఇస్తాడు? కాబట్టి మనకి ఇది రాంగ్ అయింది. సో సేమ్ పైన కాన్సే రాంగ్, విచ్ మీన్స్ నైదర్ అంటే 1 లేదా 2 ఏది అనుసరించదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, చూడండి. ZW అంటే -3 జరిగిందా? W 6, ఇక్కడ ఒక 3 అక్కడ ఒక 2, -5 జరిగిందా? 6 18, U 21 అంటే +3 జరిగిందా? M 13, 6 18 +5 జరిగింది. నెక్స్ట్ N 14, 11 అంటే -3 సాటిస్ఫైడ్. C అంటే 3 24 అంటే ఈ 3 కంప్లీట్ అయింది, యాజ్ వెల్ యాజ్ 2 కంప్లీట్ అయినాయి, మొత్తం 5 -5 జరిగాయి. ఎస్, సాటిస్ఫైడ్. D నుంచి +3, ఎస్ సాటిస్ఫైడ్. G నుంచి +5 L, ఎస్ రైట్ సాటిస్ఫైడ్. అంటే ఇది సాటిస్ఫై అయింది రెండింటికి కూడా. సో ఈ కోడ్ మనకి అప్లై కావాలి. దేనికి? ఈ N ఈ -3, 5లో 3 పోతే 2 అంటే ఎవరు? Bతో స్టార్ట్ అవ్వాలి, అన్ని Bతోనే స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ N అంటే 14, 14 - 5 అంటే 9, 9 అంటే ఎవరు? B ఐతో స్టార్ట్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మూడోది M +3 అంటే 16, 16 అంటే ఎవరు? Pతో స్టార్ట్ అవ్వాలి మూడోది. ఇది కాదు, Aతో స్టార్ట్ అయింది. ఇది రైట్ ఆన్సర్. దట్స్ ఇట్. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఏదైతే అర్థం కాలేదో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తేనే నాకు అర్థమవుద్ది. ఏది మార్చుకోవాలి, ఏది అలాగే ఉంచుకోవాలి, ఏది వేటి అంటే మీరు రివ్యూస్ ఇవ్వాలన్నమాట. నాకు మంచిగా వెళ్తుందా, లేదు ఎక్కడన్నా స్పీడ్ అనిపిస్తుందా, లేదు స్లో అనిపిస్తుందా, ఇలాంటివి మాకు కొంచెం ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. లేదు ఏమన్నా మార్చుకోవాలా, విధానం మార్చుకోవాలా, అలా అన్నమాట. లేదు ఇంగ్లీష్లో పేపర్ తీసుకురామంటారా, తెలుగులోనే కంటిన్యూ చేయమంటారా, ఏదైనా మీకు ఏది అభిప్రాయం అనిపిస్తే దాన్ని నాకు కామెంట్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి, ఎందుకంటే రీచ్ ఎక్కువ రావాలి కాబట్టి. అలాగే సబ్స్క్రైబ్ మీ ఇష్టం అండి, మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. షేర్ మాత్రం చేయండి. షేర్ ఎందుకు అడుగుతున్నా అంటే రీచ్ రావాలి కాబట్టి, అందరికీ తెలుసుకోవాలి, అందరూ ఉచితంగా పొందాలి, అది నా టార్గెట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. మీకు నచ్చితేనే చేసుకోండి, నచ్చుకోకుంటే వదిలేయండి. వేరే నచ్చితే వేరే ఛానల్ ఫాలో అవ్వండి, నాదైతే ఫాలో అవద్దండి. మీకు నచ్చితే ఓకే ఇదే ఫాలో అవ్వండి. ఓకేనన్నా, ఇవన్నీ మాటలతో ఎందుకులే కానీ మొత్తం 3, 3, 6, 7 వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రభూమికంగా కూర్చున్నారు. వృత్తాకార టేబుల్ చుట్టూ 7 మంది. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. నేను ఎప్పుడు కూడా 2 బొమ్మలే ప్రిఫర్ చేయమని చెప్తాను, ఎందుకంటే కండిషన్ టఫ్ ఇచ్చినప్పుడు ఈజీ అవుద్ది, ఈజీ ఇచ్చినప్పుడు ఓకే మీరు గెట్ ఇన్ అవుతారు, కానీ కష్టం ఇస్తే
కష్టం ఇస్తే టైం వేస్ట్ అవుతుంది. అలా టైం వేస్ట్ చేసుకోకుండా 2 బొమ్మలు ప్రిఫర్ చేయండి. సికి తక్షణమే కుడివైపు బి కూర్చున్నాడు. సికి తక్షణమే కుడివైపున బి కూర్చున్నాడు. ఈ స్టేట్మెంట్ అయిపోయా. నెక్స్ట్ బికి కుడివైపు ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు, ఇక్కడ నుంచి లెక్కించినప్పుడు ఎడమవైపుకి లెక్కించినప్పుడు బి మరియు ఏ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇక్కడ దాకా అయిపోయా. 1 2 3 ఎవరు రావాలి? ఏ. 1 2 3 ఏ రావాలి. నెక్స్ట్ సికి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు మళ్ళీ ఇక్కడే ఇలా లెక్కించాలి. లెక్కించినప్పుడు సి మరియు డి మధ్య 3 వ్యక్తులు అంటే 1 2 3 అంటే ఇక్కడ డి రావాలి. సి మరియు డి మధ్య 3 ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎఫ్కి తక్షణమే కుడివైపున డి కూర్చున్నాడు అని అంటే కంపల్సరిగా ఈడే రావాలి. ఎఫ్కి కుడివైపున జీ రావాలి. ఎఫ్ ఇక్కడ పెడితే జీ ఇక్కడ రాదు. ఎఫ్ పెడితే ఇక్కడ జీ రాదు. ఎఫ్ ఇక్కడ పెడితే జీ ఇదే ప్లేసే వచ్చేది. నెక్స్ట్ అయిపోయింది. సికి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు సికి కుడివైపు నుంచి లెక్కించాలి అని అంట ఒక రిమైనింగ్ ప్లేస్ ఎవరిది? ఏబిసిడిడి ఏబిసిడిఈగా ఉంది ఈ ప్లేస్. ఓకే, కుడివైపు నుంచి లెక్కించినప్పుడు ఏ మరియు సి మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఏ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. సి ఇక్కడున్నాడు. రైట్ సైడ్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఒకవేళ లెఫ్ట్ సైడ్ అని అంటే కుడివైపు నుంచి, ఇది ఇంపార్టెంట్, నీకు లెఫ్ట్ తీసుకున్నాను 1 2 వస్తారు. 2 కూడా ఆప్షన్లో ఉంటుంది కానీ అది రాంగ్. ఇక్కడ నుంచి వాడు కుడి అన్నాడు కాబట్టి కుడి సైడ్ నుంచి తీసుకో. 1 2 3 3 ఉన్నారు. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమని ఇచ్చాడు వాడు? నైస్ లార్జ్ ల్యాండ్ని ఈ విధంగా కోడ్ చేస్తాం, ల్యాండ్ ఈజ్ పట్టైల్ని ఈ విధంగా కోడ్ చేస్తాం, అండ్ కాస్ట్ ఈజ్ హై ఈ విధంగా కోడ్ చేస్తాం. పట్టైల్ కోడ్ అడిగాడు. ఈ కోడ్ అడిగాడు. పట్టైల్ ఎక్కడుంది? దాన్ని టార్గెట్ పెట్టు. నైస్ లార్జ్ ల్యాండ్లో ఉందా? కాస్ట్ ఈజ్ హై ఉందా? ల్యాండ్ ఈజ్ పట్టైల్ ఇక్కడ ఉంది. ఇది టార్గెట్ పెట్టు. ఇప్పుడు ల్యాండ్ అనేది దీంట్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు. సో ఈ రెండిట్లో కామన్ ఉండేది కొట్టే. ఏముంది? సిడి ఉందా? ఆర్ఎఫ్ఈసి ఏకే లేదు. ఏకే ఉందా? ఎస్ ఏకే ఉంది. ఇక్కడ బాయ్, ఇక్కడ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడు. నెక్స్ట్ ల్యాండ్ అయిపోయింది. పట్టైల్ మనకి నీడు. సో ఈజ్ ఎక్కడుంది? ఎక్కడుందా? సో దీన్ని పరిగెట్టింగ్, ఇది అవసరం లేదు మనకి, ఈజ్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఈజ్ ఇక్కడ ఉందా? ఎస్ ఉంది. ఈజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో కామన్ ఏముంది? ఆర్ఎఫ్ ఉందా? లేదు. పీసీ ఉందా? ఎస్ ఉంది. పీసీ ఇక్కడ బా, ఇక్కడ బా. ఇంకా రిమైనింగ్ ఎవరు మిగిలింది? పట్టైల్. పట్టైల్ కోడ్ ఎవరు? ఆర్ఎఫ్ పట్టైల్ కోడ్. అలా మనకి ఏది కావాలో దాన్ని టార్గెట్ పెడితే మనకి మిగిలినవన్నీ దాంట్లో కొట్టేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అన్న. నెక్స్ట్ క్వశ్చన్, సుమేధ తన తరగతిలో పైనుండి 9వ ర్యాంకు. ఇలాంటి చాలా చేశాం, చూసుకోండి. సుమేధ అంట పైనుండి 9వ ర్యాంక్ అంట, కింద నుంచి అదే ప్లేసే సుమేధ, అదే ఎంత? 23. ఇలా ఇచ్చాడు. వాడు అడిగింది ఎంతమంది విద్యార్థులు టోటల్ అడిగాడు. ఏం చెప్పమన్నా? 2 యాడ్ చేయాలి, 1 మైనస్ చేయాలి. ఎంత? ఇక్కడ యాడ్ 9లో 1 పోతే 8, 23 1 8, 23 1 8 ఎంతనన్నా? 7. 31 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఏది యూనిట్ ప్లేస్ చూస్తా అన్నా? ఓకే, అంతా ఒకటే అవుతుందిలే. 9లో 1 పోతే 8, 8 3 11, 1తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్. +1 +3 మైనస్ అయిందా? ఓకే, -5 అగైన్ +9 మళ్ళీ మైనస్ ఎంత? 11. అరే ఎట్లా? 1 3 5 7 1 3 5 7 ఆర్డర్ రావాలన్నా +7 రావాలి, కానీ నాకు ఇలేంది ఇలా వస్తుంది +9 అంటే 7 ఎక్కడ పోవాలి? సో ఇది రాంగ్ అన్నమాట. ఒకవేళ ఆల్టర్నేటివ్ చూద్దాం. 1 నుంచి 15కి వచ్చింది అంటే +4, 15 నుంచి ఎస్ అగైన్ +4 అంటే +4 రావాలా? చూద్దాం, హోల్డ్లో పెడదాం. ఇక్కడ చూద్దాం, -2 జరిగింది.
అగైన్ -2 అగైన్ -2. ఎస్, ఇక్కడ -2 అంటే 1204 రావాలి, కానీ ఇది కాదు కదా మనకి ఇచ్చింది, ఇది ఓకే అంటే +4 రావాలి ఇక్కడ. 1219కి +4 ఆల్టర్నేటివ్ యాడ్ చేయండి. అంటే ఫస్ట్ అంటే ఆడ్ ప్లేసెస్కి ఏమో +4, ఈవెన్ ప్లేసెస్కి ఏమో -2 యాడ్ చేశాడు. సో బేసి ప్లేసెస్కి ఏమో, బేసి స్థానాలకేమో +4, సరి స్థానాలకేమో -2 చేశాడు. ఇది గుర్తుపెట్టుకొని చేసుకోండి. సో ఇప్పుడు 2023 223, సరే ఇది 1 కదా, సరే 1223 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కూడా సాటిస్ఫై కావాలి కదా, సో +4 యాడ్ చేస్తే మనకి 127 రావాలి. 1227, ఎస్ సాటిస్ఫైడే. సో విచ్ మీన్స్ ఇది ఆన్సర్. 1223 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఆడ్ ప్లేసెస్లో వచ్చాయి, ఆల్టర్నేటివ్ వచ్చాయి, చూసుకోండి బాగా, ఆల్టర్నేటివ్ వచ్చాయి. మళ్ళీ చెప్తాను చూడండి, కలర్ మారుస్తా, అప్పుడు ఈజీ అవుద్ది మీకు. చూడు, ఆడ్ ప్లేసెస్కి ఏమో +4, ఈవెన్ ప్లేసెస్కి ఏమో -2 -2 అంటే ఏం రావాలి, 1204 ఎండ్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ +4, ఇక్కడ +4, ఇక్కడ +4 రావాలి. వస్తే 1223 అవుద్ది. ఈ 1223కి 1227కి ఎంత, +4. మళ్ళీ 1227కి ఇక్కడ రావాలి +4, అంటే 1231 రావాలి. ఇది అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఏం లేదు, సింపుల్, ఆల్టర్నేటివ్ ఇచ్చాడు, కన్ఫ్యూజే కావద్దండి. 64th క్వశ్చనా, ఈ 5 నుంచి 8కి వచ్చాడు అంటే +3, 8 నుంచి 11కి వచ్చాడు +3, ఇక్కడ నుంచి 11 నుంచి +3 రావాలి అని అంటే +3, 11 + 3 ఎంత, 14, ఎన్ రావాలి. ఎన్ నుంచి ఎస్, ఎన్తో స్టార్ట్ అవ్వాలి, ఎమ్ కాదు, ఎల్ కాదు, ఎన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఇట్. అంతే, ఫస్ట్ ప్లేసెస్కి +3 +3 +3 +3 అంతే. కాబట్టి మనకి 11 + 3 ఎంత, 14, 14 + 3 17, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, MNO, P, X మరియు Yలో ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు. మొత్తం 7 మెంబర్స్. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 7 మంది కూర్చున్నారు. నెక్స్ట్ ఎక్స్కి కుడివైపు నుండి లెక్కించినప్పుడు ఎక్స్ మరియు డబ్ల్యూ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఎక్స్కి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు ఎక్స్ మరియు డబ్ల్యూ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుకున్నారు. ఓకే, ఎక్స్కి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు ఎక్స్ మరియు డబ్ల్యూ 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. 1 2, డబ్ల్యూ ఇక్కడ, ఎక్స్ ఇక్కడ, డబ్ల్యూ ఇక్కడ. డబ్ల్యూకి కుడివైపు నుండి లెక్కించినప్పుడు డబ్ల్యూ మరియు ఎం మధ్య 2 వ్యక్తులు. డబ్ల్యూకి కుడివైపున 1 2, ఇక్కడ ఎవరు రావాలి, ఎం రావాలి. నెక్స్ట్ ఎక్స్కి కుడివైపు నుండి లెక్కించినప్పుడు ఎక్స్ మరియు ఎన్ మధ్య 3 వ్యక్తులు. 1 2 3, ఇక్కడ ఎన్ మాత్రమే కూర్చున్నారు. ఎక్స్ మరియు ఎన్ మధ్య ఈటి దాకా అయిపోయింది. నెక్స్ట్ వైకి తక్షణమే ఎడమవైపు పి కూర్చున్నాడు. వైకి తక్షణమే ఎడమవైపు పి కూర్చున్నాడు అని అంటే ఇది 2 ప్లేస్లు ఎక్కడుంది ఛాన్సు, ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది కొట్టేయి, ఇక్కడ చూసుకో, పికి రైట్ సైడ్లో వి రావాలి, వైకి లెఫ్ట్ సైడ్లో పి రావాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ ఓకి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు, మిగిలింది ఓ, ఇక్కడే, వీడే ఓ. వాడు అడిగింది ఏంటి, ఓకి ఎడమ వైపున 3వ స్థానం, ఎడమ వైపు అంటే ఇదేగా 3వ స్థానం, ఎవరు, వై. 1 2 3, వై ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఇచ్చిన శ్రేణి తార్కికంగా పూర్తి చేసిన ప్రశ్నార్థాన్ని, ఇదేముందిలే. ఓకే, నెంబర్ టార్గెట్ పెడితే 2 ఎలిమినేట్ అవుతాయి. నెంబర్ పెడదాం. 45 నుంచి 54 +9,
54 నుంచి 63, 54 నుంచి 63 అంటే ఇక్కడ ఒక 6 ఇక్కడ ఒక 3, ఎస్ +9 +9 +9 అగైన్ +9 వచ్చింది. సో ఇక్కడి నుంచి +9 అంటే ఏమవుద్ది 81 అవ్వాలి, 83 కాదు, ఇది కాదు ఇది కాదు, ఈ రెండిట్లో ఫస్ట్ లెటర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ టార్గెట్ పెడదాం. ఫస్ట్ లెటర్ టార్గెట్ పెడదాం. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ టార్గెట్ పెడితే చూడండి 7 నుంచి 11 వచ్చింది అంటే +4, 11 నుంచి 15 వచ్చింది అగైన్ +4, 15 నుంచి 19 వచ్చింది +4, 19 నుంచి +4, 19 +4 23 అంటే డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి, డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి, ఈ రెండిట్లో డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. సో ఇది రైట్ ఆన్సర్, ఇది ఎక్స్తో స్టార్ట్ అయింది, ఇది రాంగ్, అలా చెక్ చేసుకోండి. సో హియర్ వి గో ద నెక్స్ట్ క్వశ్చన్. వీటిలో దాని తక్షణ ముందు ఒక సరి సంఖ్య ఈవెన్ ఉండాలి, దాని మరియు తక్షణ తర్వాత ఒక బేసి సంఖ్య ఆడ్ ఉండాలి, ఉండే సరి అంకెలు ఈవెన్ 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 ఆడ్, సేమ్ ఇదే సిరీస్ ఇంతకు ముందు కూడా వచ్చింది. ఈవెన్ ఉండాలిగా, ఇది రాంగ్, ఆడ్తో స్టార్ట్ అవ్వద్దు, ఈవెన్ ఉండాలిగా, బేస్ వద్దు 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 బేసి ఈవెన్ ఆడ్, ఎస్ 869. నెక్స్ట్ మళ్ళీ ఈవెన్తో స్టార్ట్ అవ్వాలి, ఈవెనే ఆడు లేదుగా, ఆడుండదు, ఈవెన్ ఉండాలిగా, నెక్స్ట్ ఆడొద్దు, ఈవెన్ ఉండాలి, ఆడు 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 ఆడు, ఓన్లీ 869, ఓన్లీ 1 వచ్చిందమ్మా, రైట్ ఆన్సర్ ఒకటే 869, అది కూడా సేమ్ మళ్ళీ ఇందాక వచ్చినట్లే ప్లస్ మైనస్లు మార్చుకోవాలి, డివైడెడ్ బై ఇంటూలు మార్చుకోవాలి. 409 డివైడెడ్ బై అంటే ఎంత ఇంటూ 2, ప్లస్ అంటే ఎంత మైనస్ 416, ఇంటూ అంటే డివైడెడ్ బై 8, మైనస్ అంటే ప్లస్ 76, ఇది వచ్చింది. 8 ఒక అట్లా 6 48, సో 5 40, ఎస్ 5ల 1 క్యారీ 2, ఎటు చూడు 2 9s are 18, 2 4s are 8, -52 + 76. ఇంత చేయాలంటే అవసరం లేదు, 2 9s are 18, 8లో 2 పోతే 6, 6 ఒక 6 12, 2 ఎండింగ్లో ఉండాలి, ఇదే అంతే, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. అలా ఎందుకు చెప్పారు సార్ అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా చేయాలి అని అంటే నో నీడ్, ఎందుకు అని అంటే యూనిట్ ప్లేస్ చెక్ చేయి, 2 9 18, 8 రావాలా, 8లో నుంచి 2 పోతే 6 వచ్చింది, ఈ 6 + 6 12 అంటే ఈ 1 దస్తకానికి వెళ్ళిపోతే రిమైనింగ్ 2 అనేది యూనిట్ ప్లేస్లో ఉండాలి, ఎంతన్నా ఉంది ముందర. సో 2 అనేది ఏముంది, 1 రాంగే, 3 రాంగే, 4 రాంగే, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా చెక్ చేయండి, టైం మిగులుతుంది, మీరు ఎంత చేసి కూర్చుంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. LW3 12 నుంచి 17కి వచ్చింది అంటే +5, W నుంచి Vకి వచ్చింది అంటే -1, 3 నుంచి -10 వచ్చింది అంటే ఈ 3 పోయి మళ్ళీ -10 వచ్చింది అంటే -17, సరే -13 అన్న, -13 ఇది చూడు, OT-7 ఇక్కడ ఉండేది ఇక్కడ రాసుకున్న అంతే, ఎందుకంటే +3 సరే +5 సాటిస్ఫైడ్, 1 నుంచి T -1, ఎస్ సాటిస్ఫైడ్, -13 6 -13, 12లో 6 పోతే 7, అది ఏమయ్యాడు -7, సాటిస్ఫైడ్. సో ఇది మనకి రావాలి ఎండ్ ఆఫ్ ద డే, వాడు ఇచ్చింది దీనికి P+5 16 + 5 21, 21 అంటే యూతో స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ -1 అంటే T రావాలి, 4 -13 అంటే 3 కంప్లీట్ అయ్యి ఇంకొకటి, సరే అంటే -9, ఇది
యూటీ -9 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఒకే లెటర్కే వచ్చేస్తుంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ లెటర్కే మీకు అర్థం అవడం కోసం ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేసిన. ఏంది పెన్ను పేపర్ అవసరమే లేదమ్మా, మైండ్ క్యాలిక్యులేషన్ ఫటాఫటా వెళ్ళిపోవచ్చు. కావాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడు మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. ప్రతిదానికి తక్షణమే ముందు ఒక పరిపూర్ణ వర్గం స్క్వేర్ ఉండాలి, తక్షణమే తర్వాత ఒక బేస్ సంఖ్య ఆడుండాలి, ఉండేటువంటి సంఖ్యలు ఇవన్నీ. సో స్క్వేర్ టార్గెట్ పెట్టండి. స్క్వేర్ ఎక్కడుంది, ఇది స్క్వేరా కాదు, స్క్వేర్ ఒకటి స్క్వేరే, సారీ ఒకటి స్క్వేరే. ఓ స్క్వేరు నంబరు ఆడుండాలి, ఇది రాంగ్. స్క్వేర్ కాదు, స్క్వేరు నంబరు ఆడ్, ఎస్ ఇది రైట్. 4 5 7 రాసుకోండి అంతగా. 4 5 7 రాసుకోవద్దంటే ఒకటి అని పెట్టుకోండి, ఎందుకంటే వాడు నెంబర్ అడుగుతాడు. ఇట్లా పెట్టుకోండి 1 + 4 5 7 అయిపోయింది. నెక్స్ట్ నీకేం కావాలి, స్క్వేర్ కావాలి. 5 కాదు, 7 కాదు, 2 కాదు, 9 పర్ఫెక్టే, నంబరు 7 ఆడ్ రైట్. ఇది కూడా 9 6 7 అంటే 2, ఇలా వేసుకోండి అంతే. నెక్స్ట్ ఏం రావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. 6 కాదు, 7 కాదు, 3 కాదు, 4 ఓకే, నంబర్ ఓకే, ఈవెన్ ఉంది కానీ నాకు ఆడు కావాలి కాబట్టి ఇది కూడా రాంగే. 1 పర్ఫెక్టే, నంబరు ఓకే, ఆడు ఉండాలి కాబట్టి ఇది కూడా రాంగే. 6 పర్ఫెక్ట్ కాదు, 6 పర్ఫెక్ట్ కాదు, 9 ఓకే, నెంబరు ఓకే, ఆడు ఉండాలి, ఇది కూడా కాదు. 8 పర్ఫెక్ట్ కాదు, 4 ఓకే, 7 నెంబరు ఓకే కానీ ఆడు ఉండాలి, ఇది ఈవెన్ ఉంది. ఇలాంటి 3 అయినాయి కానీ వాడు అదే పనికి ఇస్తాడు, కానీ ఇక్కడ నాకు ఆడ్ అనేది ముఖ్యం కాబట్టి ఇది కూడా కాదు. 7 పర్ఫెక్ట్ కాదు, 6 పర్ఫెక్ట్ కాదు, 1 పర్ఫెక్టే, నంబరు ఓకే, ఆడ్, ఇది 173 ఉంచాడు, 173. నెక్స్ట్ 7 పర్ఫెక్ట్ కాదు, 3 కాదు, 4 పర్ఫెక్టే, నంబరే ఆడ్, మళ్ళీ 4 9 7. టోటల్ ఎన్ని ఉన్నాయి నాన్న, 1 2 3 4 ఉన్నాయి అంతే, 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ నోట్. 3 ఒకే మాదిరిగా ఉంటాయి, ఒకటి వేరే ఉంటుంది. 18 నుంచి 23కి వచ్చింది అంటే +5 జరిగింది. y 25 నుంచి 4కి వచ్చింది అంటే అక్కడ ఒకటి, ఇక్కడ ఒక 4, మళ్ళీ +5. 11 నుంచి 17, 11 నుంచి 17 అంటే ఏంటి, +6 జరిగింది. 5 నుంచి n, 9 నుంచి 14 +5, ఈ 3 +5లే, ఇది ఒకటే +6 కాబట్టి ఇదే ఆడ్ అంటే అదే రైట్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్, దానికి తక్షణ ముందు ఒక సంఖ్య కలిగి, తక్షణ ముందు ఒక సంఖ్య నంబర్, మరియు దానికి తక్షణ తర్వాత ఒక చిహ్నం అంటే సింబల్, ఏదైనా నేను డాలర్ అనుకుంటా, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, డాలరే అని చిహ్నం అది, చాలాసార్లు చెప్పా. కలిగి ఉన్న సంఖ్యలు ఎన్ని, నంబర్స్ ఎన్ని. 2 నంబర్లు టార్గెట్ పెట్టు, తర్వాత సింబల్ ఉండాలి. 2 నంబర్లు ఉన్నాయా, లేదు, 2 నంబర్లు సింబల్, ఎస్. నెక్స్ట్ 2 నంబర్లు ఎక్కడ ఉన్నాయి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. 2 నంబర్లు వరుసన ఉండాలి, 2 నంబర్లు వరుసన ఉండాలి, 2 నంబర్లు వరుసన ఉండాలి. లేదు, ఒకటే, ఓన్లీ ఒకటే ఉంది అంతే. ఏదా ఒకటి, $54, $54. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది ఆన్సర్. ప్రాక్టీస్ విత్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంతే. నెక్స్ట్ 13 90 117 9. ఏంది ఇది, ఒకసారి చూడండి, గుర్తుకు రావట్లే. 13 39, 13 90 117 అలాగా /3 చేస్తే 13, /9 చేస్తే ఇవేమో, మరి ఇదెందుకు 1 వచ్చింది చూద్దామా. పోనీ గ్యాప్, నో, 13 13 ఒక అట్లా, ఎందుకు అలా వచ్చింది చూడండి, గుర్తుకు రావట్లేదే. 39 117 13 అంతే కదా, 13 మల్టిపుల్స్ అవి ఓకే.
ఏంది అర్థం కావట్లా. 48 డబల్ చేస్తే 96, 39ని డబల్ చేస్తే ఏమన్నా ఛాన్స్ ఉందా? 42, 80. ఓ మై గాడ్, చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. మరి ఏమై ఉంటుంది బా ఇవి? ఇది ఆన్ టైంలో వస్తేనే ఇలా టైం కన్జ్యూమ్ అవుతుందంటే మీరు స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. నేనే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కాబట్టి నేను ఆలోచిస్తున్నా, మీరు ఇలాగే క్విట్ చేసేసి వెళ్ళిపోండి అంతే. ఏమొచ్చింది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు 13 39, 9 ఇంటూ 3 ఇంటూ 9, అలా ఇంటూ 3 చేస్తే 3 రావాలి కదా, 48 వచ్చింది. ఏమై ఉంటుంది ఆలోచించండి, కామెంట్లో మెన్షన్ చేస్తారా? ఏమై ఉంటుంది? గుర్తుకు రావట్లేదే. 13, 39, 13 52 అంతేనా? ఎస్, 52 ఇంటూ 9, 10, 52 ఇంటూ 3, 3 2 6, 3 5 15, 16. ఏమై ఉంటుంది? 48, 49, 50, 49 అంటే 9 2 18 ప్లస్ 1, 3 2 6, 3 5 15, 45. ఏమై ఉంటుంది బా? ఏమోండి, ఇది రాలేదు. నెక్స్ట్ చూద్దాం. ఎన్నో క్వశ్చన్ అది? 73rd క్వశ్చన్ లాస్ట్లో చూద్దాం ఒకసారి, గుర్తుకొస్తే. ఈడైతే నాకు గుర్తుకు రావట్లేదు. 73rd క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. గుర్తుకు రాలే. మీకు ఒకవేళ గుర్తుకొస్తే మీరు క్వశ్చన్ ఏది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ నెంబర్ ఏమన్నా 39 ఇంటూ 3 ఎంత అవుద్ది? 39 ఇంటూ 3, 3 9, 27, 3 9, 10 11. ఎస్, సాటిస్ఫైడ్. ఇది 48 ఇంటూ 3, 3 24, 3 12, 144. ఓ మై గాడ్, చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. మరి ఎలా అబ్బా ఇది? సో ఈ 115లో నుంచి ఏమోనండి, ఇది గుర్తుకు రావట్లేదు. మీరే చెక్ చేయండి. మీరు చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే థాట్ రావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏం రావాలి? 15 17 ప్లస్ 2, 17 21 ప్లస్ 5,
21 23 ప్లస్ 2 ఏళ్ళు 3 పోతే 4 ఇక్కడ కూడా 4 ప్లస్ 5 కాదు ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 4 మళ్ళీ ఇక్కడ ఏం రావాలి ప్లస్ 2 రావాలి అంటే 29 రావాలి అంతే. ఆ క్వశ్చన్ మీరు చూడండి, చూసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అన్న, నాకైతే రాలేదు ఆన్సర్. తన తరగతిలో పైనుండి 24 కింద నుండి 56 ఇలా వస్తే టోటల్ అడిగినప్పుడు ఏం చేయమన్నా 2 యాడ్ చేసి మైనస్ చేయమన్నా. 50 20 70 76 80 80 మైనస్ 1 79 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 256 నుంచి ఏమొచ్చింది 11 వచ్చింది. సరే అంత డిక్రీజ్ అయితే వస్తుంది కదా, నేను బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తా సో దట్ ఏమైనా ఈజీ అవుతా. సరే చూద్దాం. 6లో 1 పోతే 5, 5లో 1 పోతే 4 41 45 సరే మైనస్ 45 నెక్స్ట్. సరే దీని నుంచి 45 ఇద్దామా. సరే 166 45 కలిపితే 211 వస్తుందా. 166గా 10 100 105 111 అంటే 211 ఎస్ సాటిస్ఫైడ్. అంటే ఇది కూడా -45 ఎస్. నెక్స్ట్ కూడా -45. నెక్స్ట్ 45 తీసేస్తే 1 2 121 ఎస్ కరెక్టే -45. అగైన్ -45. 11లో 5 పోతే 6, 11లో 4 పోతే 7 రైట్. 76లో నుంచి 45 తీసే ఆన్సర్ వచ్చేస్తుంది. 1తో ఎండ్ అవ్వాలి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది రైట్. 7 4 అయినా 3 31 లేదు. యూనిట్ ప్లేస్ చూసుకుని ఆన్సర్ వేస్తాను చేసేయి. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్డర్ నోట్ 24 20xya అంతే. 24 25 20 చూడు 24 +1 +2 ఓకే. ఇక్కడ +1 అయింది, నెక్స్ట్ +2 అయింది, ఎఫ్ +2 అయింది, ఎంఎన్ +1 ఎఫ్ఐ ఈఎఫ్ +1 ఈడ +2 వచ్చింది. ఇవన్నీ +1లు ఉన్నాయి అంటే ఇదేగా ఆర్డర్ నోట్. అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 78th క్వశ్చన్. జేఎల్ ఫస్ట్ నుంచి ఫస్ట్కే ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళింది. ఓ ఫస్ట్ నుంచి ఫస్ట్కి ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళింది. కే ఫస్ట్ నుంచి ఫస్ట్కి, ఫస్ట్ నుంచి లాస్ట్కి సాటిస్ఫైడ్. జీ ఫస్ట్ నుంచి ఫస్ట్కి ఉండాలి, ఇది రాంగ్. ఈ ఫస్ట్ నుంచి ఫస్ట్కే, ఫస్ట్ నుంచి లాస్ట్కి, ఇది సాటిస్ఫైడ్. ఈ ఫస్ట్ నుంచి ఫస్ట్కే, ఫస్ట్ నుంచి లాస్ట్కి, ఇది ఓకే. ఎస్ చూద్దామా. ఎస్ లాస్ట్ నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి ఫస్ట్కి, లాస్ట్ నుంచి ఫస్ట్కి సెకండ్కి, సెకండ్ నుంచి ఫస్ట్కి చూద్దాం. ఇది కూడా ఒకసారి ఏంటిది, ఇది లాస్ట్ లెటర్ చూడాలి. లాస్ట్ లెటర్ సెకండ్కి రావాలి. ఎస్ సెకండ్కి వచ్చిందా రాంగ్. ఈ ఏంది లాస్ట్ సెకండ్కి వచ్చిందా రాంగ్, ఆల్రెడీ రాంగే లేదు. ఇది ఎన్ సెకండ్కి వచ్చిందా వచ్చింది. సెకండ్ నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి ఫస్ట్కి రావాలి, వచ్చింది సాటిస్ఫైడే. ఏ లాస్ట్ నుంచి సెకండ్కి రావాలి, రాలేదు, ఇది రాంగ్. అంటే ఇదే రైట్. అర్థమైందా. నెక్స్ట్ 79th క్వశ్చన్ అన్న. 79th క్వశ్చన్ చూడు. శుభము పాయింట్ ఏ నుండి ప్రారంభమై పశ్చిమం వైపు 10 కిలోమీటర్ డ్రైవ్ చేస్తాడంట. అరే యార్, పాయింట్ ఏ నుండి బయలుదేరి పశ్చిమ వైపు 10, తరువాత కుడివైపుకి 8, తర్వాత కుడివైపుకి 8, కుడివైపుకి తిరిగి 14, కుడివైపుకి తిరిగి 14, ఇక్కడ దాకా 10, మళ్ళీ ఇక్కడ 4 డ్రైవ్ చేసి 14, కుడివైపుకి తిరిగి 12, ఇక్కడ దాకా 8, ఇక్కడ నుంచి 4 12, చివరిగా కుడివైపుకి తిరిగి 4. కుడివైపు అంటే వాడికి లెఫ్ట్, అంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ 4. ఓకే 4 డ్రైవ్ చేసి పి వద్ద ఆగుతాడు. ఇది పి. ఏ ఇక్కడ, పి ఇక్కడ, ఇక్కడ నుంచి పైకి పోవాలి. ఏం చేరుకోవాలంటే ఏం మళ్ళీ చేరుకోవాలంటే పైకి. పైకి అంటే ఎవరు ఉత్తరం వైపు. ఉత్తరం ఎక్కడ దక్షిణం, దక్షిణం ఉత్తరం ఉత్తరం. ఓకే ఎంత పోవాలి, ఈ 4గా ఇక్కడ కవర్ చేయాల్సింది
4 కవర్ చేయాలి. ఆ 4 అంటే ఇది రాంగ్. లాస్ట్ క్వశ్చన్. సంఖ్యలోని ప్రతి అంకె ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద. సో చూడు 3 2 4 1 5 8 6 ఇది అంట ఏం చేసినాడు వాడు? ఆరోహణ అంటే చిన్న నుంచి ఫస్ట్ 1 2 3 4 5 6 8 ఇప్పుడు మారకుండా అలాగే ఉంటుంది. ఎన్ని సంఖ్యలతో పోలిస్తే ఎన్ని అంకెల స్థానాలు మారకుండా అలాగే ఉంటుంది అన్నాడు. మారింది, మారలేదు, మారింది, మారలేదు, మారింది అంటే ఓన్లీ 2 ప్లేసెస్. అది 2 and 5 మారలేదు అంటే 2 మారలేదు. దట్స్ ఇట్.